లీడర్లకు అందరికీ శుభోదయం అండి. ఈరోజు మనము కొత్త కాన్సెప్ట్‌లో కొత్త సబ్జెక్ట్ నేర్చుకోబోతున్నాం. ఎందుకనగా ప్రతిరోజు కూడా చెప్పేదాని కాకన్నా భిన్నంగా మన కంపెనీ గురించి మనందరం కూడా తెలుసుకుందామండి. ఎందుకంటే మన కంపెనీ ప్రొఫైల్ గురించి ఇన్ డీటెయిల్‌గా ఇంతకుముందు చెప్పిన దానికి భిన్నంగా, ఎప్పుడు చెప్పని దానికి భిన్నంగా ప్రతి ఒక్కటి కూడా వీడియో రూపంలో రికార్డ్ చేస్తూ మీ అందరి కోసం ఇది యూట్యూబ్‌లో కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయవుంచి లాస్ట్ వరకు శ్రద్ధగా వినండి. ఏ విధంగా మన యొక్క మేనేజ్మెంట్ గాని, ఆపరేషన్ సెల్ ఏ విధంగా ఉంది. అదే విధంగా మనకొచ్చింది కేబా ఇండస్ట్రీస్‌లో ఎవరెవరికి ఏమేమి అవకాశాలున్నాయి, సర్టిఫికేట్స్, అప్రూవల్స్ ఏమున్నాయి, మన కంపెనీ యొక్క ప్రొఫైల్ అందరికీ తెలుసు. కానీ ఈ విధంగా ఎవరికీ తెలీదండి. కాబట్టి ముందుగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే, మన కంపెనీ పేరు కేవా కైపో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. మనందరికి కూడా తెలుసు. ఇందులో మన ఎండీ గురించి మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. మన ఎండీ వచ్చింది కరణ్ గోయల్ గారు. న్యాచురోపతి డాక్టర్. తను అమెరికాలో సైంటిస్ట్‌గా పనిచేసేవాడు. సైంటిస్ట్‌గా పనిచేస్తూనే అక్కడ మనకు భారతీయ ప్రజలు మరింత సంవర్ధితమైన భావి ప్రత్యక్ష అమ్మక వ్యాపారాలకు నమూనా అందించడానికి 2004 నుంచి 2009 మధ్య ఈ అమెరికా నుంచి యూరప్ మధ్య ప్రపంచవ్యాప్తంగా 5 సంవత్సరాలు డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమ వృద్ధిపైన పరిశోధన చేసి తర్వాత మాత్రమే ఈ కంపెనీ స్టార్ట్ చేశాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే, అంత ఆషామాషిగా ఈ కంపెనీ పెట్టలేదు. 5 సంవత్సరాలు పరిశోధన చేసిన తర్వాత మాత్రమే పెట్టడం జరిగింది. కేవా అనే కంపెనీ 2009లో 2 ప్రొడక్ట్‌లతో స్టార్ట్ అయితే, ఈరోజు మనకు దాదాపు 600 పైచిలుకు ప్రొడక్ట్‌లతో స్టార్ట్ చేస్తున్న ఏకైక కంపెనీ, పెద్ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కంపెనీ భారతదేశంలో ఏదైనా ఉందంటే కేవా కైపో ఇండస్ట్రీస్ మాత్రమే అండి. ఎందుకంటే మనము చాలామందికి ఈ యొక్క ఫ్లాష్ బ్యాక్ గురించి మనందరం కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంత ఆషామాషిగా పెట్టలేదు. మన ఎండీ గారు ఈ కంపెనీ గురించి టోటల్‌గా వచ్చింది చాలా చాలా ప్రయోగాలు చేయడం జరిగిందండి. ఇందులో మనందరం కూడా సర్టిఫికేట్ పరంగా చూసుకున్నప్పుడు మన కంపెనీకొచ్చింది సర్టిఫికేట్స్ ఏమున్నాయి, అప్రూవల్స్ ఏమున్నాయి అన్నీ కూడా మనందరం కూడా తెలుసుకోవాలండి. ఫస్ట్ మనకు ఇండో యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సర్టిఫికేట్ ఉంది మనకు. అదేవిధంగా మనం చేస్తుంది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ కాబట్టి సర్టిఫికేట్ ఫ్రమ్ డైరెక్ట్ మార్కెటింగ్ అసోసియేషన్‌లో సభ్యత్వం ఉన్న కంపెనీ మనది. అదేవిధంగా టెస్ట్ రిపోర్ట్ ఫ్రమ్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌తో వచ్చిన సర్టిఫైడ్ అయిన కంపెనీ మనది. అదేవిధంగా ఐఎస్ఓ 22000, 2005 ఫుడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో సభ్యత్వం ఉన్న కంపెనీ. ఐఎస్ఓ 14001, 2015 ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ సంబంధించిన సర్టిఫికేట్ ఉన్న కంపెనీ. ఐఎస్ఓ 9001, 2015 సర్టిఫికేట్ క్వాలిటీ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉన్న కంపెనీ. ఐఎస్ఓ 18001, 2007 సర్టిఫికేట్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్‌లో సర్టిఫికేట్ పొందిన కంపెనీ. మన ఎండీ గారికి బెస్ట్ సిటిజన్ అవార్డ్ భారత్ వికాస్ పొందిన ఏకైక వ్యక్తి భారతదేశంలో మన కరణ్ గోయల్ గారు మాత్రమే. అదేవిధంగా మన దగ్గర ఉన్నటువంటి అగ్రికల్చర్ ప్రొడక్ట్ సంబంధించి అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్ ఫుడ్ ప్రొడక్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథెంటికేషన్ ఉన్నటువంటి ఏకైక కంపెనీ మన ఎండీ గారికి. అదేవిధంగా మనం ఏదైతే 10G మిషన్‌లో ఇప్పుడు మనం ఆపరేషన్ చేస్తున్నామో ప్రీవియస్‌గా మనకు దగ్గర ఉన్నటువంటి 4G కావచ్చు, 6G కావచ్చు, 8G కావచ్చు, ఇప్పుడు లేటెస్ట్‌గా ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి కంపెనీ 10G మిషన్‌కు ఉన్నటువంటి దాంట్లో మనకు CE సర్టిఫికేట్ అండి. CE అంటే సెల్యులార్ ఎన్విరాన్మెంటల్ సర్టిఫికేట్ పొందిన క్వాంటమ్ మ్యాగ్నలైజర్ సంబంధించిన ఏకైక కంపెనీ మన కంపెనీ మాత్రమే మనకు అందింది. ఇది కాక మనకు మన CEO యొక్క మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ సెల్వింగ్ పరంగా చూసుకున్నప్పుడు ఫస్ట్ మనం వచ్చింది టెస్టింగ్ అనాలిసిస్ అండి. ఫస్ట్ టెస్టింగ్ అనాలిసిస్ ద్వారా, అదేవిధంగా క్వాలిటీ మేనేజ్మెంటు, అదేవిధంగా మనకొచ్చింది ప్రొక్యూర్మెంట్ కావచ్చు, ప్రొడక్ట్ డెవలప్మెంట్ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ కావచ్చు,
హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఐటీ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఐటీ డిపార్ట్మెంట్ పరంగా మనకొచ్చింది మన కంప్లైంట్ అండ్ లీగల్ సెల్ పరంగా కావచ్చు, అదేవిధంగా మన ప్రొడక్ట్లు ప్రమోట్ చేయడం డీటెయిల్ మార్కెటింగ్ కావచ్చు, ప్రొడక్ట్ ప్రమోషన్ కావచ్చు, ప్రొడక్ట్ డెవలప్మెంట్ కోసము వేరోస్ కావచ్చు, సప్లై ఛానల్ కావచ్చు, అకౌంట్ మేనేజ్మెంట్స్ కావచ్చు, డిజైన్ చేసే విధానం కావచ్చు, బిల్లింగ్ విధానం కావచ్చు, ఇన్ని రూపంలో ఈ యొక్క మేనేజ్మెంట్ ఆపరేషన్ వింగ్ అనేది తయారు చేస్తున్నటువంటిది. ఇది మనము ఈ కేవా డిస్ట్రిబ్యూటరింగ్ హబ్ ఏ విధంగా చేశారంటే, స్టార్టింగ్లో ఎవరైతే కేవైసీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉంటుందో వాళ్ళకు లైఫ్ టైం 1+1 అనే అజెండాతో, అందులో స్టార్టింగ్లో జాయిన్ అయిన వ్యక్తి ఎవరికైనా డిస్ట్రిబ్యూటర్ ఐడి ఫస్ట్ మెంబర్షిప్ ఐడి ఉండాలా. అక్కడి నుంచి మనకు వచ్చింది ప్రొడక్ట్ ప్రమోట్ చేసుకోవడానికి మనకు స్టాకిస్ట్ ఐడి ఉండాలా. ఆ స్టాకిస్ట్ నుంచి కొనడానికి ఒక సూపర్ స్టాక్ పాయింట్ రెఫరెన్స్ ఉండాలా, సిఏఎండ్ఎఫ్ అంటారు దాన్ని. అక్కడి నుంచి ఇప్పుడు లేటెస్ట్గా అప్డేట్ అయినటువంటి మాస్టర్ స్టాక్ పాయింట్ అండి. ఇందులో మనకు డిస్ట్రిబ్యూటింగ్ ప్రొడక్టు ఛానల్ బ్రాండ్ ఏ విధంగా చేస్తున్నారంటే, ఎఫ్ఎంజీసీ పరంగా కావచ్చు, హెల్త్ కేర్ పరంగా కావచ్చు, ఫుడ్ ప్రొడక్ట్ కావచ్చు, కాస్మెటిక్ కావచ్చు, అదేవిధంగా అగ్రికల్చర్ కావచ్చు, వెటర్నరీ కావచ్చు, ఇన్ని ప్రొడక్ట్లతో బహుభంగ రంగాల్లో ఉన్నటువంటి భారతదేశంలో ఏదైనా కంపెనీ ఉందంటే అది కేవా కైపో ఇండస్ట్రీస్ మాత్రమే. ఎందుకంటే ఇన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా ఇంత అద్భుతమైనటువంటి ఉన్న కంపెనీ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ కేవా కైపో ఇండస్ట్రీస్ మాత్రమే. ఎందుకంటే మన కంపెనీ పెట్టకముందే దాదాపు కొన్ని కోట్లు వెచ్చించి మన మన ఎండి గారు అమెరికాలో సైంటిస్ట్గా చేస్తున్నా కూడా ఆ సైంటిస్ట్ రిజైన్ చేసుకుంటూ మన భారతీయులకు ఎందుకు ఇంటింటికి కేవా ఇవ్వకూడదు, ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క వ్యక్తి నుంచి, సామాన్య వ్యక్తి నుంచి కోటీశ్వర వరకు కూడా ఇంటింటికి ఎందుకు కేవా ఎత్తకూడదు, కేవా ప్రొడక్ట్ ఇవ్వకూడదు, క్వాలిటీ కావచ్చు, క్వాంటిటీ కావచ్చు, అన్ని పరంగా చూసుకొని కేవలం మినిమం మార్జిన్తోనే మన అందరికీ కూడా ఎందుకు ఆలోచనతో బహుముఖ ప్రజ్ఞాశాలి, అత్యంత అనుభవజ్ఞుడు, అదేవిధంగా మనందరికీ కూడా మనకు అంధత్వంతో కూడుకున్న వ్యక్తి, అదేవిధంగా మంచి నాలెడ్జ్ గల వ్యక్తి, అదేవిధంగా ఈ కంపెనీ పెట్టకముందే మన ఎండి గారు కింగ్ ఇండస్ట్రీ 1972 సంవత్సరంలో గోయల్ ఫ్యామిలీ ఒక 17 రకాల బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. 18వ రకంగా 2009లో ఎంఎల్ఎం మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది కేవా అనే పేరుతో 2 ప్రొడక్ట్తో స్టార్ట్ చేసిన కంపెనీ ఏదైనా ఉందంటే కేవా కైపో ఇండస్ట్రీస్ మాత్రమే అండి. అది కూడా మన ఎండి గారు వచ్చిందే కేవా అనే పేరు ఏ విధంగా పెట్టాడంటే, కే అనగా కరుణ్ గోయల్ గారు మన సీఈఓ పేరండి, ఈ అనగా ఎక్తా గోయల్ గారు మదర్ పేరు, వి అనగా వరుణ్ గోయల్ గారు బ్రదర్ పేరు, అదేవిధంగా ఏ అనగా అంజలి గోయల్ గారు సిస్టర్ పేరు. ఈ భారతదేశ చరిత్రలో ఒక మదరు, బ్రదరు, సిస్టర్ పేరుతో, ఫ్యామిలీ పేరుతో పెట్టుకున్న ఏదైనా కంపెనీ ఉందంటే అది కేవా కైపో ఇండస్ట్రీస్ మాత్రమే. ఇది మనము హెడ్ ఆఫీస్ పరంగా చూసుకున్నప్పుడు లుధియానా పంజాబ్. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ హెడ్ ఆఫీస్కు ఎవరైనా సంవత్సరానికి ఒక తూరి మనకు అవకాశం ఉంటుంది. మనకు వచ్చింది చూడొచ్చు, అక్కడ ల్యాబొరేటరీ కావచ్చు, ఆర్ఎండి కావచ్చు, పరిశోధన కావచ్చు, వేర్ హౌస్ కావచ్చు, వింగ్ కావచ్చు అని చూడడానికి మన కంపెనీ విజిట్ చేయడానికి ఆస్కారం ఉంది. కానీ మన కంపెనీకి మాత్రమే ఎవ్రీ ఇయర్ కూడా మన అవకాశం ఉంది, కొన్ని కంపెనీలు ఈ అవకాశం లేదు. అదేవిధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సరపరంగా చూసుకున్నప్పుడు వైట్ ఫీల్డ్ బెంగళూరులో ఉంది, సబ్ బ్రాంచ్గా ఇటీవల కాలంలో లుధియానాలో పెట్టడం జరిగింది. అదేవిధంగా మన కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సిమ్లా హిమాచల్ ప్రదేశ్లో దాదాపు 1000 ఎకరాల్లో 500 ఉద్యోగస్తులు పనిచేస్తున్న కంపెనీ. అదేవిధంగా సైంటిఫిక్ బోర్డు 5 దేశాల టెక్నాలజీ, 6 దేశాల టెక్నాలజీ మనం ఆడుతున్నాం. అమెరికా, బ్రిటన్, జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, ఇండియా 120 మంది సైంటిస్టులు ఉన్న కంపెనీ, 10 మంది అంతర్జాతీయ డాక్టర్లు ఉన్న కంపెనీ. అదేవిధంగా మన ఎండి గారు 2009లో కంపెనీ పెట్టగా అప్పుడే కార్డియాలజిస్ట్ పైన పరిశోధన చేస్తే అద్భుతమైన రిజల్ట్ రావడం జరిగింది. అప్పుడు భారతదేశ చరిత్రలోనే కార్డియాలజిస్ట్ పైన మొట్టమొదటిసారి ఆయుర్వేదిక్లో అద్భుతమైన రిజల్ట్ సాధించి మన అప్పుడు ప్రతిభాదేవి సింగ్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఒక నెట్వర్క్ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఒక నెట్వర్క్ లీడర్ను రాష్ట్రపతి భవన్కి పిలిచి ఉద్యోగరత్న అవార్డు ఇచ్చిన వ్యక్తి ఏదైనా ఉన్నాయి 2010లో మన కరుణ్ గోయల్ గారు. అది కూడా మన కేవా కైపో మాత్రమే దక్కుతుందండి.
అదేవిధంగా లీగల్ పరంగా చూసుకున్నప్పుడు 130 రకాల లీగల్ సర్టిఫికేట్ ఉన్న కంపెనీ మన కేవా కైపో ఇండస్ట్రీస్ మాత్రమే. దాదాపు మన కంపెనీ యొక్క టర్నోవరు ఇప్పుడు ప్రజెంట్ 1200 కోట్లు ఉన్న కంపెనీ కేవా కైపో ఇండస్ట్రీస్ మాత్రమే. 66 దేశాలకు మన కంపెనీ ఎగుమతి చేస్తున్నటువంటి కంపెనీ ఏంటంటే కేవా కైపో ఇండస్ట్రీస్ మాత్రమే. 54 ఓన్ కాపీ పేటెంట్ రైట్స్, మెడికల్ క్రాప్లో 800 ఎకరాలు కలిగిన కంపెనీ ఏదైనా ఉందంటే కేవా కైపో ఇండస్ట్రీస్ మాత్రమే. స్విట్జర్లాండ్ దేశంలో దాదాపు 50 ఎకరాల్లో స్విజ్ యాపిల్ తోటలు కలిగిన కంపెనీ ఏదైనా ఉందంటే కేవా కైపో ఇండస్ట్రీస్ మాత్రమే. మన ప్రొడక్ట్లు వాడడం వల్ల ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం అన్ని కలిపి కలుపుకుంటే 26 రకాల జ్యుడిషియల్ సిస్టమ్ ఉందండి. ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్న ఏకైక కంపెనీ ఏదైనా ఉందంటే కేవా కైపో ఇండస్ట్రీస్ మాత్రమే. మన ప్రొడక్ట్లు వాడడం వల్ల పర్యావరణానికి కానీ, పంటికి కానీ, ఒంటికి కానీ ఎటువంటి ఇబ్బంది రాదు. ఈ ప్రొడక్ట్లు వాడడం వల్ల ఎవరికైనా సైడ్ ఎఫెక్ట్ కానీ, రియాక్షన్ కానీ వచ్చినట్టే మీరు సైంటిఫిక్గా ప్రూవ్ చేసుకుంటే మనకు లైబిలిటీ ఇస్తున్న కంపెనీ ఏదైనా అంటే కేవా కైపో ఇండస్ట్రీస్ మాత్రమే. ఎందుకంటే కెమికల్ నామ్స్ ప్రకారం, ఆయిస్ నామ్ ప్రకారము 0.5 కన్నా తక్కువ మాత్రమే కెమికల్ యాడ్ చేయాలి. అంతకన్నా ఎక్కువ ఉంటే అది వచ్చింది డ్రగ్లోకి వెళ్ళిపోతుంది. కానీ కొన్ని కంపెనీలు వచ్చింది 0.5 కన్నా ఎక్కువ వచ్చి మోసపూరి ప్రొడక్ట్లతో, మోసపూరి వాగ్దానాలతో రిజల్ట్ బాగా వస్తుంది అనే సైడ్ ఎఫెక్ట్ ఆస్కారం ఉంది. కానీ మన దగ్గర 100% న్యాచురల్ 0.5 మాత్రమే ఉంది. ఎవరికి కూడా ఇబ్బంది రాదు. ఈ ఇబ్బందులు వచ్చినా కూడా మీరు సైంటిఫిక్గా లీగల్ సెల్ ఉంటుంది. ఎవరైనా ప్రొడక్ట్లు వాడినా, రియాక్షన్ వచ్చినా, సైడ్ ఎఫెక్ట్ వచ్చినా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఈ కేవా ఉత్పత్తులు వాడడం వల్ల మీరు చనిపోయిన ప్రూవ్ చేసుకుంటే మీ లీగల్ సెల్ చూసుకుంటుంది. 15 కోట్ల లైబిలిటీ ఇన్సూరెన్స్ కంపెనీ కేవా కైపో ఇండస్ట్రీస్ మాత్రమే. అదేవిధంగా 72% రెవెన్యూ షేర్ కలిగిన కంపెనీ ఏదైనా అంటే కేవా కైపో ఇండస్ట్రీస్ మాత్రమే అండి. ఫస్ట్ మన కేవాతో స్టార్ట్ అయిన కంపెనీ 1/4/2021 మన టర్నోవర్ పెరగా, అదేవిధంగా కంపెనీ వచ్చింది మనకు కేవా కైపో ఇండస్ట్రీగా ఏప్రిల్ 1, 2021 తారీఖున కేవా కైపో ప్రైవేట్ లిమిటెడ్గా మార్పు చెందింది. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఉన్నటువంటి ఎఫ్ఎంజీసీ ఐటమ్స్ అన్నీ కూడా ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ కైపో అనే పేరుతో వస్తాయి. హెల్త్ ప్రొడక్ట్ పరంగా చూసుకున్నప్పుడు కేవా అనే పేరుతో వస్తాయి. ఆ విషయం మీరు అందరూ కూడా గమనించండి. ఈ విధంగా మార్పు చెందుతూ మన ఇంటికి కావాల్సిన నిత్యావసర వస్తువులు, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, అదేవిధంగా హెల్త్ పరంగా దగ్గు నుంచి క్యాన్సర్ వరకు లభిస్తున్న కంపెనీ, అదేవిధంగా హెల్త్, ఫుడ్ సప్లిమెంటరీ, బ్యూటీ కేరు, అగ్రికల్చరు, వెటర్నరీ, వెయిట్ మేనేజ్మెంట్, హెల్త్ ఎక్విప్మెంట్ ఇస్తున్నటువంటి కంపెనీ కేవా కైపో ఇండస్ట్రీస్ మాత్రమే అండి. బిజినెస్ మోడల్ పరంగా చూసుకున్నప్పుడు మన కంపెనీ వచ్చింది 2 lakh జనరేషన్ ప్లాన్. ఇది మనకు వచ్చింది బైనరీ కాదండి. ఆ విషయం ప్రతి ఒక్కరు గమనించండి. 2 lakh జనరేషన్ ప్లాన్ ఇన్ని లెవెల్ మనకు వస్తుంది ఇన్కమ్. కానీ ఇటీవల కాలంలో మీ అందరికీ కూడా తెలుసు ఇంట్రో ఇన్కమ్ 5000 కిట్స్, అదేవిధంగా రకరకాలైనటువంటి 1200 కిట్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. వీక్లీ పేఅవుట్ అంటే ప్రతి బుధవారం 18 స్టార్ట్ అవుతుంది, మంగళవారం ఈవినింగ్ లోపు క్లోజ్ బేస్తవ గురువారము మీ అకౌంట్లో డబ్బులు పడుతుంది వీక్లీ అయిన పేఅవుట్కు. కాబట్టి అదేవిధంగా మనకు నో సైడ్ మెయింటైన్ రిక్వైర్మెంట్ అండి. మనకు వచ్చింది క్యాడర్ పెరిగినా కూడా స్టార్టింగ్లో డిస్ట్రిబ్యూటర్ నుంచి టాప్ ర్యాంక్ చైర్మన్ వరకు మినిమం 400 బిజినెస్ పాయింట్లు మనం ప్లాన్ చేసుకుంటే మన అందరికీ కూడా ఇన్కమ్ వస్తున్న కంపెనీ కేవా కైపో ఇండస్ట్రీస్ మాత్రమే. ఇది కాక టోటల్గా మనకు వచ్చే బిజినెస్ పాయింట్లు 105 బిజినెస్ పాయింట్లు పంచుతున్న ఈ కంపెనీ కేవా కైపో ఇండస్ట్రీస్ మాత్రమే. ఎలా 5% ఎక్స్ట్రా ఇస్తుందంటే కారణం గుర్తుపెట్టుకోండి, మనకు వచ్చే లాభంలో నుంచి 100% ఇచ్చి మళ్ళీ అదనంగా 5% వచ్చిన లాభంలో ఇస్తున్నారు. ఆ విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. రిటైల్ మార్జిన్ పరంగా చూసుకున్నప్పుడు 1+1 లైఫ్ టైం ఇస్తున్న కొన్ని ప్రొడక్ట్లు తప్పితే అన్ని ఇస్తున్న కంపెనీ కేవా కైపో ఇండస్ట్రీస్ మాత్రమే. అదేవిధంగా పర్ఫార్మెన్స్ బోనస్ ప్రతి ఒక్కరు స్టార్టింగ్లో 5% నుంచి 30% ఇస్తున్న కంపెనీ కేవా కైపో ఇండస్ట్రీస్ మాత్రమే. క్లబ్ ఇన్కమ్ 68% ఇస్తున్న కంపెనీ కేవా కైపో ఇండస్ట్రీస్ మాత్రమే. యాన్యువల్ ఇన్కమ్ 7% ఇస్తున్న కంపెనీ కేవా కైపో ఇండస్ట్రీస్ మాత్రమే. టోటల్గా మనకు వచ్చే బిజినెస్ డిస్ట్రిబ్యూట్ పరంగా చూసుకున్నప్పుడు మీ అందరికీ కూడా తెలుసు, పర్సనల్ కేర్ ఐటమ్స్కు మనకు 10% వాల్యూమ్ ఇస్తుంది. మనకు వచ్చింది బ్యూటీ ఐటమ్కు 15%, అదేవిధంగా వెటర్నరీ ఐటమ్కు 20%, అగ్రికల్చర్ పరంగా చూసుకున్నప్పుడు మీకు వచ్చింది 25%, అదేవిధంగా మన దగ్గర ఉన్న బయో ఎనర్జీ కార్డుకు 40%, హెల్త్ పరంగా చూసుకున్నప్పుడు మనకు వచ్చింది
50%, హెల్త్ కిట్ పరంగా చూసుకున్నప్పుడు మనకు 62% బిజినెస్ పాయింట్స్, అదేవిధంగా నేచురల్ మెగ్నీషియం క్లోరైడ్ బిస్కెట్ పరంగా చూసుకున్నప్పుడు 70% ఇస్తున్న కంపెనీ కేవా కైప్ ఇండస్ట్రీ మాత్రమే. ఇందులో మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం 1+1 ఇస్తాం. అంటే ఎగ్జాంపుల్ ఒక ₹1000 ఉన్న మనకు వచ్చింది, ఒక ₹1000 ఉన్నటువంటి టాబ్లెట్ పరంగా చూసుకున్నప్పుడు మనకు ఇప్పుడు మీరు డైలీ ప్లస్ టాబ్లెట్ తీసుకోండి, ₹1000 మనకు డీపీ రేట్ ఇస్తారండి. డీపీ రేట్ అంటే 1+1 అంటే ఒక్క పీసు మనకు ₹500 పడుతుంది. ₹500కు మనకు ఏదైతే సింగిల్ పీస్ ఇస్తారో దానికి మాత్రమే బిజినెస్ పాయింట్లు ఇస్తారు. ఎక్స్ట్రా 1+ వచ్చిన దానికి బిజినెస్ పాయింట్ ఇయ్యరు. ఒక్కసారి మీరు లెక్క వేసుకోండి. ఇక ₹500కు 500 బిజినెస్ పాయింట్లు భారతదేశ చరిత్రలో ఇస్తున్న కంపెనీ ఏదైనా అంటే కేవా కైప్ ఇండస్ట్రీస్ మాత్రమే. ఎందుకంటే చాలామందికి ఈ డౌట్ రావచ్చు, 1+1 అంటే సింగిల్ దానికి మాత్రం ఆఫ్ వేసుకోవాలి, అది కూడా డీపీ పైన మనకు బిజినెస్ పాయింట్లు ఇస్తారు. ఆ క్యాలిక్యులేషన్ చూసుకుంటే 100% మనకు ఒక పీసు ₹500 పడుతుంది, దానికి మాత్రమే బిజినెస్ పాయింట్లు ఇస్తున్నారు. దాని పరంగా చూసుకుంటే మనం తీసుకున్నటువంటి ఒక పీస్కు 100% బిజినెస్ పాయింట్ ఇస్తున్న కంపెనీ కేవా కైప్ ఇండస్ట్రీస్ మాత్రమే అండి. ఇది కాక మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఇంటిలో కూడా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ చాలామంది రకరకాలైనటువంటి మోసపూరి మాటలు, మోసపూరి ప్రకటనలతో, మోసపూరి ఆలోచనలు పోయేసి మనం అనారోగ్యాన్ని పాలైపోతున్నాం. అందుకని మన అందరూ కూడా హెల్త్ హ్యాపీగా ఉండే ఉద్దేశంతో మన ఎండి గారు మంచి నాణ్యతతో, మంచి క్వాలిటీతో తయారు చేసినటువంటి ప్రొడక్టు, అన్ని ప్రొడక్ట్లు కూడా లభిస్తున్నటువంటి కంపెనీ మన కేవా కైపో ఇండస్ట్రీస్ మాత్రమే. కాబట్టి మన అందరం కూడా ఈ యొక్క ప్రొడక్ట్ యొక్క ప్రొఫైల్ గురించి, కంపెనీ యొక్క ప్రొఫైల్ గురించి, ప్రొడక్ట్ యొక్క విధి విధానాల గురించి అన్నీ మనం తెలుసుకొని ఇంటింటికి కేవా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రొఫైల్ పరంగా చూసుకునే ఊరికేనే కంపెనీ పేరు కాదండి, ఇవన్నీ కూడా మనకు తెలిసి అందరికీ మనం ప్రజెంట్ చేయగలిగామంటే 100% చెప్పిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈజీగా మనకు వచ్చింది ఐడి ఇస్తారు, ఖచ్చితంగా స్టాక్ కొంటాడు. ప్రతి ఒక్కరు కూడా ఈజీగా సక్సెస్ కావడానికి దీంట్లో 2 లెగ్ జనరేషన్ ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకన్నా ప్రతి ఒక్కరు కూడా ఓన్లీ అప్లైన్ దగ్గర కూర్చొని ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటే ఓన్లీ 2 లెగ్ ద్వారా మల్టిప్లికేషన్ చేసుకున్నారంటే ఈజీగా 11 లక్షాన్ని కూడా చేరుకోవచ్చు. అందులో భాగంగానే మన ఎండి గారు ఇటీవల కాలంలో మీ అందరికీ కూడా తెలుసు ఇంట్రో కిట్ అని. ఎందుకంటే 30 రోజులకు ఒక రోజు పేఅవుట్ కాదు, వీక్లీ పేఅవుట్ రావాలి. చాలామంది తిరుగుతూ ఉన్నారు, ఒక 30 రోజులు ఆగలేరని ఉద్దేశంతో ఇంట్రో ఇన్కమ్ తీసుకొని ₹1200 డైలీ యూజ్ కిట్టు మీ అందరికీ కూడా తెలుసు. దాంట్లో 23 రకాల ఐటమ్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇంట్రో వెల్నెస్ కిట్టు ₹5000, దానికి ఒక కిట్కి వచ్చింది ₹750 వస్తుంది. డైలీ కిట్కి వచ్చింది ₹200, ₹200 ఇంట్రో ఇన్కమ్ ఇస్తుంది. 400 బిజినెస్ పాయింట్ ఇస్తున్నారు. వెల్నెస్ ఇంట్రో కిట్కి వచ్చింది మీ అందరికీ కూడా తెలుసు ₹5000కు మనకు వచ్చింది ₹750 ఇన్కమ్ ఇస్తున్న కంపెనీ కేవా కైపో ఇండస్ట్రీస్ మాత్రమే. కాబట్టి మనందరం కూడా ఇంటింటికి కేవా ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా హెల్త్ పైన అవేర్నెస్ తెచ్చుకోవాలి. మనందరం కూడా జూమ్ మీటింగ్ మనం ప్రమోట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ 10G మిషన్ ట్రైనింగ్ అయిపోయింది, అనాటమీ క్లాసులు కూడా మనం బాగా నేర్చుకోవడం జరిగింది. దీన్ని ఈ విధంగా ప్రొఫైల్ గురించి తెలుసుకొని మనందరం కూడా ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా కూడా ఈ అభ్యంతరాలను మనం వచ్చిందే ఫైండ్ అవుట్ చేసుకొని ఖచ్చితంగా నోట్స్ ప్రిపేర్ చేసుకొని మన యొక్క వింగ్ ఏంటి, మన ఏ విధంగా ఉంది, మనకి విజన్ ఏంటి, గోల్ ఏంటి, మన కంపెనీ ఏ విధంగా ఉంది, మన కంపెనీ యొక్క పూర్తి డీటెయిల్స్ మనం చెప్పుకొని మనం ప్లాన్ చేయగలిగామంటే 100% ప్రతి ఒక్కరు కూడా మన కంపెనీలో ఐడి ఇస్తారు. మనం చెప్పే విధానంలో పాజిటివ్ థింగ్తో చెప్పి మనం ఇవ్వగలిగామంటే 100% మనం చేస్తామండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రొఫైల్ను ఇదే మోడ్లో మీరు చెప్పగలిగారంటే 100% మనం చెప్పగలుగుతారు. ఊరికేనే కేవా పేరు కాదు, మొత్తం మనకి యొక్క విజన్ ఏంటి, గోల్ ఏంటి, సర్టిఫికేట్ ఏంటి, ఎందుకు మన కంపెనీ పెట్టాడు, ఇవన్నీ మనం చెప్పగలిగామంటే ఖచ్చితంగా ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రొఫైల్, అద్భుతమైనటువంటి స్ట్రక్చర్ ఉన్నటువంటి కంపెనీ ఈజీగా సక్సెస్ కావడానికి భారతదేశ చరిత్రలో వన్ అండ్ ఓన్లీ కేవా కైపో ఇండస్ట్రీ మాత్రమే. ఓకే అండి, థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ.